గురుగారు. శుభాశీస్సులు. ఇంటి ముందల బూడిద గుమ్మడికాయని ఎందుకు కడతారు? గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండం అంటారు. అంటే గుమ్మడికాయ కూడా ఏదైనా శుభప్రదాల్లో కొట్టడం, ఏదైనా రథాలు కదిలేటప్పుడు మనకి ఇది ఒక ఆచారంగా ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుంది అంటే ఆ గుమ్మడికాయలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాండం ఇప్పుడు మన భూమే కాదు, అనంతమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, ఖగోళం ఈ మొత్తాన్ని కలిపి కనుక ఒక చోటికి పెడితే ఇది కాస్త భూమిను అది కాస్త ఇది కాస్త కాకుండా అనంతమైనటువంటి బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుంది అంటే గుమ్మడికాయలాగా ఉంటుంది. అంత చూశారు మన మహర్షులు. ఇప్పుడు మనవాడు చంద్రుడి దగ్గరికి వెళ్తేనే హృదయం, భూమి కూడా మొత్తం తెలియదు. తెలిసినా పూర్వీకులు మహర్షులు అంత గొప్పగా చూశారు. ఈ బ్రహ్మాండం చాలా గొప్పది. అంతేగాక ఈ గుమ్మడికాయ దానం చేయటం కూడా ఉంది. గుమ్మడికాయ అక్కడ కట్టడమే కాదు, గుమ్మడికాయని దానం చేయటం కూడా ఉంది సంక్రాంతి పండుగ నాడు. కూష్మాండ దానం అంటే భూదానం, సమస్తమైనటువంటి దానములు చేసినంత పుణ్యం. ఇక సరే, అది అలా ఉపయోగిస్తారు. ఈ వాకిటిలో కట్టేటువంటిది ఏమిటి అంటే అక్కడ ఏదైనా సరే కొందరు దృష్టి దోషాలు ఉంటాయి. ఇందాక చెప్పాను మీకు ధర్మ సందేహాల్లో దృష్టి దోషాలని. అది మొత్తం స్వీకరించి మన ఇంటిలోకి ఏ విధమైనటువంటి దోషాలు రాకుండా ఉండడానికి వాకిటిలో కడతారు. దాన్ని పసుపు కుంకాలతో పూజ చేసి కడతారు. గుమ్మడికాయని కట్టడమే కాదు, కొబ్బరికాయని కూడా ఎర్రదారంలో కడతారు, ఎర్రగుడ్డలో కడతారు. ఎర్రగుడ్డ దేనికంటే వెంటనే ఆకర్షిస్తుంది, ఎరుపు. ఏమిట్రా అని చూస్తాం అన్నమాట వెంటనే. అందుకని ఇన్ని కారణాల వల్ల ఏ దోషములు లేకుండా ఉండడానికి గుమ్మడికాయని వాకిలి ముందు కట్టుతారన్నమాట. చాలా చక్కటి సమాధానాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శుభాశీస్సులు.